హైదరాబాద్ వరంగల్ హైవేపై హై టెన్షన్ నెలకొంది. RRR అలైన్మెంట్ బాధితులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇటు మరోవైపు ఆందోళనకారులకు మద్దతుగా బీఆర్ఎస్ బీజేపీ మహాధర్నా నిర్వహించింది. RRR బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్ భూబాధితులు శాంతియుతంగా ఇక్కడ ఇతర పార్టీలను అట్లాగే బీజేపీ పార్టీ నాయకులు సీనియర్ ఎంపీ గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారు ఈ రోజు వస్తా ఉంటే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సముచితం కాదు. ఎందుకంటే చాలా నష్టంతో కూడుకున్న పని రైతులకు. ముఖ్యంగా అలైన్మెంట్ ని గతంలో ప్రతిపాదించిన విధంగా కాకుండా చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతలి భాగం నుండి కాకుండా ఇటువైపు నుంచి తీసుకొచ్చి భువనగిరి కలెక్టరేట్ దగ్గర నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ కు చాలా అతి సమీపం నుంచి తీసుకోవడం అనేది ఇది చాలా బ్యాడ్. ఆనాడు కేసీఆర్ తప్పు చేసిండు, మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పుని కంటిన్యూ చేస్తున్నాడు. ఇది సముచితం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వము నిధులతోని ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తున్నది. కానీ పూర్తిగా సర్వే, భూమిని అక్వైర్ చేయడము మరియు ఏ భూములు ఎక్కడి నుంచి పోవాలి అలైన్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనేది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గాని అట్లాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని వాళ్ళ ఎలక్షన్ సమయంలో వాళ్ళని ఎన్నుకునే ముందు వాళ్ళ అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా ఇదే భువనగిరి గడ్డ మీద నుంచే అన్నారు, రీజనల్ రింగ్ రోడ్ రైతులకు మేము న్యాయం చేస్తాం. మరి న్యాయం చేయండి. RRR అలైన్మెంట్ బాధితుల రాస్తారోకోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది హైవేపై? యాదాద్రి కలెక్టరేట్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. RRR ఏదైతే భూ అలైన్మెంట్ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని గత కొద్ది రోజులుగా ఇటు రైతులతో పాటు వారికి సపోర్ట్ చేసినటువంటి ప్రతిపక్షాలు కూడా గత కొద్ది రోజుల నుంచి ఆ బాధితులకు న్యాయం చేయాలని, అలైన్మెంట్ మార్చాలని కూడా గత కొద్ది రోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి పరిసర ప్రాంతాల రైతులైతే ఆందోళన దిగారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతుతో కొన్ని బీఆర్ఎస్ కొంతమంది పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా ఈ రోజు కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. అయితే వేలాది మంది వస్తారన్న ముందస్తు సమాచారంతో యాదాద్రి కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. బీజేపీ నాయకులు లక్ష్మణ్ తో పాటు, ఎంపీ లక్ష్మణ్ తో పాటు స్థానిక నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా RRR బాధితులకు అండగా వచ్చి వారికి న్యాయం చేయాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మొత్తానికైతే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఏదైతే RRR కింద ఏదైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా భూములు కోల్పోతున్న రైతులు, అదేవిధంగా భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా వారు గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన బాట పట్టారు. అయితే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, మరి తిరిగి RRR పనులు ప్రారంభిస్తామన్న నేపథ్యంలో ఇప్పటికైనా మా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా అలైన్మెంట్ మార్చాలని కొన్ని చోట్ల వారైతే ఆందోళన చేస్తారు. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితము ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులు అందరూ కూడా వెళ్ళిపోవడంతో కొద్దిసేపటి క్రితం అయితే అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.